MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH బాహుబలి 2 తర్వాత ఆ సినిమా సృష్టించిన రికార్డులను కొట్టే మూవీ కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత పుష్పరాజ్గా వచ్చిన బన్నీ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టారు. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 2 రికార్డ్స్ మీదే ఉంది. మరి అప్కమింగ్ సినిమాల్లో బన్నీని బీట్ చేయబోయేది ఎవరు? అంత సత్తా ఉన్న మూవీస్ ఏంటి? ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్నే మార్చేసిన మూవీ బాహుబలి. ఈ సిరీస్తో బడ్జెట్ పరంగానే కాదు, కలెక్షన్ల పరంగానూ మన సినిమా రేంజ్ మారిపోయింది. 1000 కోట్ల వసూళ్లు కూడా సాధ్యమే అని తేలిపోయింది. అయితే బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ వసూళ్లు సాధించే సినిమా మళ్లీ రావడానికి మాత్రం చాలా టైం పట్టింది. దాదాపు 7 ఏళ్ల పాటు నాన్ బాహుబలి రికార్డ్ అన్న పదమే ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల్లో వినిపించింది. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. దీంతో ఇప్పట్లో ఆ రికార్డులను కొట్టడం కష్టమే అని భావించారు మేకర్స్. కానీ పుష్ప 2తో అందరి అంచనాలను తలకిందులు చేశారు బన్నీ. బాహుబలి 2 రికార్డ్స్ను బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప 2 రికార్డ్స్ మీద పడింది. ఆ సినిమాను కొట్టే మూవీ ఉందా అన్న చర్చ మొదలైంది. అప్కమింగ్ లిస్ట్లో అంత ఛాన్స్ ఉన్న సినిమాలేంటన్న ఎంక్వైరీ జరుగుతోంది. బన్నీ తన రికార్డులు తానే బద్దలు కొట్టే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. గ్లోబల్ రేంజ్లో తెరకెక్కుతున్న AA22 పుష్ప 2 రికార్డ్స్ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందన్న అంచనాలు ఉన్నాయి. మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో ఉన్న ప్రభాస్ స్పిరిట్, మహేష్ రాజమౌళిల SSMB 29, ప్రెజెంట్ సెట్స్ మీదున్న రామ్ చరణ్ పెద్ది సినిమాల విషయంలో అదే రేంజ్ బజ్ ఉంది. మరి ఈ సినిమాల్లో బన్నీ రికార్డును బ్రేక్ చేసే మూవీ ఏదో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పుడే కాదు, బాహుబలి రిలీజ్ దగ్గర నుంచే జక్కన్నను అమీర్ ఖాన్ టార్గెట్ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అసలు ఈ డౌట్స్ కు రీజన్ ఏంటి అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. మహాభారతాన్ని గ్రాండ్గా తెరకెక్కించాలన్నది జక్కన్న కల. తాను చేస్తున్న ప్రతి సినిమా మహాభారతాన్ని తెరకెక్కించేందుకు కావలసిన నాలెడ్జ్ పెంచుకోవడానికే అంటూ చెబుతూ వస్తున్నారు రాజమౌళి. కానీ జక్కన్న స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేయకముందే మహాభారతాన్ని పట్టాలెక్కించేలా ఉన్నారు అమీర్ ఖాన్. ప్రెజెంట్ సితారే జమీన్ పర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అమీర్ మహాభారతం అప్డేట్ ఇచ్చారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే సినిమా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. అంతేకాదు, మహాభారతం తన ఆఖరి సినిమా కావచ్చంటూ మరింత హైప్ క్రియేట్ చేశారు. జక్కన్నతో పోటీ పడడం బాహుబలి టైంలోనే స్టార్ట్ చేశారు అమీర్. బాహుబలి సక్సెస్ తర్వాత ఆ రికార్డులను బీట్ చేసేందుకు భారీ బడ్జెట్తో తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాను రూపొందించారు. కానీ ఆ ప్రయత్నం దారుణంగా విఫలమైంది. మరోవైపు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలోనూ ఈ ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తోంది. మెగా మూవీను కూడా తన స్టైల్లోనే డీల్ చేస్తున్నారు హిట్ మిషన్ అనిల్ రావిపూడి. ముహూర్తం తర్వాత షార్ట్ గ్యాప్లోనే షూటింగ్ స్టార్ట్ చేసిన అనిల్ మేకింగ్లోనూ ఫుల్ స్వింగ్ చూపిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మెగా ఫ్యాన్స్లో మరింత జోష్ నింపుతోంది. మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబో అన్నప్పుడే సినిమా మీద అంచనాలు పీక్స్ కి చేరాయి. ముఖ్యంగా అనిల్ ఫామ్ చూసి మెగా ఫ్యాన్స్ ముందే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. వెంకటేష్ తో 100 కోట్ల సినిమా చేసిన అనిల్ చిరుతో అంతకు మించి సక్సెస్ ని కొట్టడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన అనిల్ తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో పాటు ఓ యాక్షన్ సీన్ ని కూడా చిత్రీకరించారు. అంతేకాదు, నెక్స్ట్ షెడ్యూల్ ని వారం గ్యాప్ లో ప్రారంభించేందుకు ప్లాన్ చేశారు. విశ్వంబర సినిమాని ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. అందుకే మెగా 157 విషయంలో డిలే ఉండకూడదని కష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. జెట్ స్పీడ్ తో సినిమాని పూర్తి చేసే అనిల్ చిరు మూవీని కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ జోరు చూసి మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సౌత్ సినిమాతో పోటీ పడలేక తడబడుతున్న బాలీవుడ్ ఒక్క హిట్ వస్తే చాలు అదే ఫార్ములాను రిపీట్ చేస్తోంది. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో స్టార్ హీరోలు కూడా సక్సెస్ జోనర్స్ వెంట పడుతున్నారు. దీంతో అప్కమింగ్ సినిమాల లిస్ట్లో ఒకే జోనర్ సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి.
భూల్ భులయ్యా 2, స్త్రీ 2, ముంజియా, శైతాన్ సినిమాలు ఘన విజయం సాధించడంతో బాలీవుడ్ మేకర్స్ అంతా హర్రర్ సినిమాల వెంట పడుతున్నారు. టాప్ స్టార్స్ అంతా అదే జానర్ సినిమాల మీద దృష్టి పెట్టారు. దీంతో అప్కమింగ్ లిస్ట్ లో ఆ సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శైతాన్తో సూపర్ హిట్ అందుకున్న అజయ్ దేవగన్తో అదే సిరీస్ లో నెక్స్ట్ మూవీని సిద్ధం చేశారు. కాజల్ లీడ్ రోల్లో మా అనే హర్రర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇన్నాళ్లు లవర్ బాయ్ రోల్స్ చేసిన సిద్ధార్థ్ మల్హోత్రా కూడా హర్రర్ ట్రెండ్ లోకి అడుగుపెట్టారు. వన్ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ లోకి వస్తున్న అక్షయ్ కుమార్ బిగ్ హిట్ కోసం హర్రర్ జానర్ నే ఎంచుకున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో హర్రర్ కామెడీగా రూపొందుతున్న భూత్ బంగ్లా సినిమాలో నటిస్తున్నారు అక్కి. గతంలో ఇదే జానర్ లో అక్షయ్ నటించిన భూల్ భులయ్యా ఘన విజయం సాధించింది. అందుకే మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు కిలాడీ స్టార్. నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సౌత్ బ్యూటీ రష్మిక కూడా హర్రర్ మూవీలో నటిస్తున్నారు. హర్రర్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న దామా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు నేషనల్ క్రష్. ఇవి మాత్రమే కాదు, బేడియా 2, స్త్రీ 3, మహాముంజియా లాంటి సినిమాలు కూడా ఆల్రెడీ అనౌన్స్ అయ్యాయి. సక్సెస్ ఫెయిల్యూర్ మధ్య బ్యాలెన్స్డ్ గా ఉండడం మామూలు విషయం కాదు. ఎంతో మెచ్యూరిటీ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ బ్యాలెన్స్ మరింత అరుదు. అందుకే నేను అలాంటి అరుదైన కేటగిరీనే అంటున్నారు ఓ స్టార్ హీరోయిన్. ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్ స్టోరీ. కన్నడ సినిమాతో జర్నీ మొదలు నేషనల్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ రష్మిక మందన్న. ముఖ్యంగా టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈ భామ పుష్పరాజ్ కి జోడీగా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు. ముందే యాడ్ అయిన నేషనల్ క్రష్ ట్యాగ్ లైన్ కూడా రష్మిక నార్త్ ఎంట్రీకి చాలా హెల్ప్ అయింది. ఈ జనరేషన్ లో నార్త్ లో కమర్షియల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ సౌత్ బ్యూటీగా నయా రికార్డ్ సెట్ చేశారు రష్మిక మందన్న. మిగతా హీరోయిన్స్ బాలీవుడ్ లో సక్సెస్ వేటలో తడబడుతుంటే రష్మిక మాత్రం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. అయితే అడపాదడపా రష్మికను కూడా ఫెయిల్యూర్స్ పలకరించాయి. రీసెంట్ గా సికందర్ సినిమా రష్మిక మందన్నకి షాక్ ఇచ్చింది. నార్త్ లో తనని కమర్షియల్ హీరోయిన్ గా నిలబెడుతుందని ఆశపడ్డ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఇంత పెద్ద షాక్ ని కూడా సింపుల్ గా తీసుకున్నారు నేషనల్ క్రష్. ఏ సినిమా విషయంలోనూ తాను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనంటున్నారు రష్మిక. సినిమా హిట్ అయితే గుడ్, కాకపోతే బ్యాడ్ లక్ అంటూ లైట్ తీసుకుంటున్నారు. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో ఇలాంటి పర్సనాలిటీ రేర్ అంటున్నారు క్రిటిక్స్. ప్రజెంట్ టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా కనిపిస్తోంది. హీరోల బర్త్డేస్, సినిమా యానివర్సరీ సందర్భంగా భారీ చిత్రాలను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫ్యాన్స్ కూడా రీ రిలీజ్ ను అదే రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈ ట్రెండ్ తో ఇండస్ట్రీ అంతా హ్యాపీయేనా? తెలుగు సినీ అభిమానులను వింటేజ్ మూడ్లోకి తీసుకెళ్తోంది రీ రిలీజ్ ట్రెండ్. అంతేకాదు, అప్పట్లో పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోయినా రీ రిలీజ్లో సూపర్ హిట్ అవుతున్నాయి కొన్ని సినిమాలు. అందుకే స్టార్ హీరోల మూవీస్ ని మరోసారి ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ కొంతవరకు మంచిదే అయినా కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీకి నష్టం చేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. తాజాగా భైరవం సినిమా విషయంలో రీ రిలీజ్ ఎఫెక్ట్ గట్టిగానే పడినట్టుగా కనిపిస్తోంది. భైరవం సక్సెస్ మీట్ సందర్భంగా చిన్న సినిమాకు పోటీగా ఓ స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అయితే ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందన్నారు ఇండస్ట్రీ జనాలు. అందుకే రీ రిలీజ్ సినిమాలను వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో రిలీజ్ చేస్తే కొత్త సినిమాలకు, చిన్న సినిమాలకు మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.